Hi students, the previous class we completed the dancing in the rain about the author and the first para, second para we completed. Now we are going to start third para, page number second. Third para. A colleague in Wipro has a child studying in a standard 9 of a reputed school in Bangalore. This child wakes up at 5 a.m. and studies for an hour before going to school. విప్రో అజీబ్ ప్రేమి యొక్క చైర్మన్ ఉన్న విప్రో కంపెనీలో తనతో పాటు కొలిగ్ ఉన్న ఒక కొలిగ్ కూతురట. ఏ కొలిగ్ ఇన్ విప్రో హ్యాస్ ఎ చైల్డ్ స్టడింగ్ ఇన్ స్టాండర్డ్ 9 ఆఫ్ ఏ రిపీటెడ్ స్కూల్. 9th క్లాస్ చదువుతుందట. తన యొక్క అజీబ్ ప్రేమి కొలిగ్ కూతురు 9th క్లాస్. రిపీటెడ్ స్కూల్ అంటే ఫేమస్ స్కూల్లో చదువుతుంది, బాగా పేరు ప్రఖ్యాతున్న స్కూల్లో చదువుతుంది. ఏ కొలిగ్ in a Wipro has a child studying in standard 9 of a reputed school in Bangalore. బెంగళూరులో ఉన్న ఫేమస్ స్కూల్, బాగా పేరు ప్రఖ్యాతున్న స్కూల్లో 9th క్లాస్ చదువుతాడ. ఎవరు? అజీమ్ ప్రేమ్జీ యొక్క కొలిగ్ కూతురు. This child wakes up at 5 a.m. and studies for an hour before going to school. This child ఈ అమ్మాయి ఎన్ని గంటలకు లేస్తుంది? మార్నింగ్ 5 గంటలకు లేస్తుందట. దిస్ చైల్డ్ వేక్స్ అప్ ఎట్ 5 a.m. and studies for an hour before going to school. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేస్తుందట. స్కూల్కి నిద్ర లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు 1 hour చదువుకుంటుందట. స్టడీస్ ఫర్ అన్ అవర్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళ్ళే కంటే ముందే ఒక 1 hour చదువుకు కేటాయిస్తుందట. షీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ అట్ 4 p.m. మళ్ళీ తిరిగి స్కూల్ నుండి 4 గంటలకి ఇంటికి వస్తుంది. షీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ అట్ 4 p.m. మళ్ళీ తిరిగి 4 గంటలకు ఇంటికి వస్తుందట. అండ్ రషెస్ ఫర్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ క్లాస్. వెంటనే 4 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ అడిగేది రషెస్ ఫర్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ క్లాస్ వెళ్తుందట. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ క్లాసులకి మళ్ళీ వెంటనే 4 గంటల తర్వాత వెంటనే ఐఐటి క్లాసులకి వెళ్తుందట. At 6 p.m. she has tuitions for 2 hours. ఐఐటి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 6 గంటలకు నుంచి మళ్ళీ 2 hours, 6 గంటల నుంచి మళ్ళీ 2 hours ఆమెకు ట్యూషన్స్ ఉంటాయట. At 6 p.m. 6 గంటలకు she has tuitions for 2 hours. ఐఐటి ఎంట్రన్స్ క్లాస్ తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే ఆమెకు 2 hours ఏంది ట్యూషన్స్ ఉంటాయట. Post dinner she spends an hour or more on homework. Post dinner అంటే డిన్నర్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత she spends an hour or more on homework. మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత 1 గంట లేదా అర్ధగంట ఎక్కువ హోంవర్క్ రాస్తుందట. Post dinner she spends an hour or more on homework. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ 1 గంట లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని హోంవర్క్ కేటాయిస్తుంది. I asked her when she gets to time to play. I asked her when she gets time to play. నేను ఆమెను అడిగాను, ఏమని, నీకు ఆడుకునే సమయం ఎక్కడిది అని. I asked her when she gets time to play. నీకు ఆడుకునే సమయం ఎక్కడిది? She replied that she does not play. ఆమె సమాధానం చెప్పిందట, ఆమె రోజులో ఆడుకోవాలో ఎప్పుడు కూడా ఆడుకున్నదట, ఆడుకునే సమయం కూడా అమ్మాయికి ఉండదట. She replied that she does not play. తాను ఎప్పుడు ఆడుకోను అని సమాధానం చెప్పిందట. She gets half hour of free time each day which she spends watching her favorite serial on television. She gets half hour ఫ్రీ టైం ఈచ్ డే. ప్రతిరోజు ఓన్లీ 30 minutes, హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆమెకు ఫ్రీ టైం దొరుకుతుందట. ఓన్లీ 30 minutes మాత్రమే ఆమెకు హాఫ్ అన్ అవర్ ఫ్రీ టైం దొరుకుతుందట రోజు మొత్తంలో. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 10 o'clock వరకు సమయంలో ఓన్లీ
ఓన్లీ ఒక 30 minutes మాత్రమే ఆమెకు ఫ్రీ టైం దొరుకుతుంట. ఆ ఫ్రీ టైంలో కూడా ఏం చేస్తుంట, విచ్ షీ స్పెండ్స్ వాచింగ్ హర్ ఫేవరెట్ సీరియల్ ఆన్ టెలివిజన్. ఆ 30 minutes కూడా తనకు నచ్చిన ఫేవరెట్ సీరియల్ ని టీవీలో చూడడం జరుగుతుంది. విచ్ షీ స్పెండ్స్ వాచింగ్ హర్ ఫేవరెట్ సీరియల్ ఆన్ టెలివిజన్. తనకు నచ్చిన ఆ యొక్క టెలివిజన్ లో సీరియల్ చూస్తుంట ఆ యొక్క 30 minutes కూడా. She also added the board exams and entrance exams are very important and that you only get one chance. She also added ఇంకో విషయం చెప్తుంది, బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అవి జీవితంలో ఒకేసారి ఛాయిస్ వస్తాయి కదా. అండ్ దట్ యూ ఓన్లీ గెట్ వన్ ఛాన్స్, అంటే ఒక సంవత్సరంలో ఒకేసారి ఛాయిస్ వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కదా బోర్డ్ ఎగ్జామ్స్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని ఆ అమ్మాయి చెప్పిందట. ఎవరు? అజీం ప్రేమ్జీ యొక్క తొలి కూతురు. ఏదవుతుంది? 9th class, 9th standard. Is the condition of this child different from that of the child in the Jari factory? ఈ 9th standard class అమ్మాయికి జారీ ఫ్యాక్టరీలో పనిచేసే బాల కార్మికులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఎలాంటి తేడా లేదు. వాళ్ళు ఉదయం మార్నింగ్ నుంచి నైట్ వరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవి కూడా ఉదయం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవి కూడా మానసికంగా హార్డ్ వర్క్ చేస్తుంది. Is the condition of this child different from that of the child in the Jari factory? జారీ ఫ్యాక్టరీలో పనిచేసే బాల కార్మికులకి ఈ 9th standard అమ్మాయికి ఇది ఎలాంటి వర్క్ లోడ్ లో ఎలాంటి తేడా లేదు. 5th para. When I look at children, I wonder whether they have time to play with friends, to meet interesting people, to explore the world and to follow their curiosity. When I look at children, నేను ఎప్పుడైతే అమ్మాయి వైపు చూశానో, I wonder whether they have time to play with friends. ఆశ్చర్యపోయాను నేను, ఆ ఫ్రెండ్స్తో ఆడుకునే సమయం ఎక్కడిది? I wonder, ఆశ్చర్యపోయాను, వెదర్ దే హ్యావ్ టు టైమ్ టు ప్లే విత్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునే టైం ఎక్కడిది అని ఆశ్చర్యపోయాను. టు మీట్ ఇంట్రెస్టింగ్ పీపుల్, తనకు ఆసక్తికరమైన, తనకి ఇంట్రెస్టింగ్ పీపుల్ అంటే తనకి ఇష్టమైన వ్యక్తుల్ని ఎప్పుడు కలుస్తుంది, తనకి ఇష్టమైన పీపుల్ని ఎప్పుడు కలుస్తుంది. టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఈ ప్రపంచం గురించి ఎలా తెలుసుకుంటుంది, ఈ సమాజం గురించి ఏం తెలుసుకుంటుంది, ఆమెకు తెలుసుకునే సమయం లేదు. టు ఫాలో దే క్యూరియాసిటీ, తనకు ఉత్సాహం ఉన్న పనులు కానీ తనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ ఏవి కూడా, కుతూహలం ఉన్నాయి ఏవి కూడా ఫాలో కాలేదు. టు ఫాలో దే క్యూరియాసిటీ, ఆమెకు కుతూహలం ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను ఫాలో కాలేదు. When the first monsoon showers begin, I would think that streets would be full of children rushing headlong into the rain, dancing and playing. When the first monsoon showers begin, ఎప్పుడైతే ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం, 20-30 సంవత్సరాల క్రితం ఏంది, సూర్యుడు ఉదయించినప్పటి నుండి, when the first monsoon, వేకువజాము నుండి లేదా సూర్యుడు ఉదయించినప్పటి నుండి, when the first monsoon showers begin, I would think that the streets would be full of children. సూర్యుడు ఉదయించినప్పటి నుండి ఆ వీధులు బజార్లు మొత్తం కూడా పిల్లలతో నిండిపోయి, ఆటలతోటి పాటలతోటి, నానా రకాల పాటలతోటి ఆటలతోటి ఆ వీధులు మొత్తం కూడా నిండిపోయాడ. I would think the streets would be full of children rushing headlong into the rain. ఎప్పుడైతే ముఖ్యంగా వర్షం వస్తుందో ఆ వర్షంలో నృత్యం చేస్తూ, డాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఆ వీధులు మొత్తం నిండిపోయేదట. స్టేట్స్ వుడ్ బి ఫుల్ ఆఫ్ చిల్డ్రన్ రషింగ్ హెడ్లాంగ్ ఇంటు ద రెయిన్. హెడ్లాంగ్ అంటే ఆ వర్షంలో నృత్యం చేస్తూ, డాన్స్ చేస్తూ, పీకల్లోతూ మునిగిపోయేవారు, అందులో లీనమైపోయేవారట ఆ యొక్క డాన్స్ లో.
వర్షంలో డాన్సింగ్ అండ్ ప్లేయింగ్, అదేవిధంగా ఆడుకునే వాళ్ళు ఏంటి డాన్సింగ్ చేసేవారు, ఆ యొక్క వర్షంలో డాన్స్ లీనమైపోయి. However, I think today the rains fall empty streets. However, today ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకప్పుడు మొత్తం పిల్లలతోటి ఆ స్ట్రీట్ మొత్తం కూడా నిండి ఉండేవి, ఆటలాడుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ. However, ఏదేమైనప్పటికీ ఐ థింక్ టుడే ఈ రోజు చూసుకుంటే మాత్రం ద రెయిన్ ఫుల్ ఆన్ ఎంప్టీ స్ట్రీట్స్, ఇప్పుడు వీధులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఫిఫ్త్ పేరా కంప్లీటెడ్. సిక్స్త్ పేరా. This, my friends, the new Indian reality in our villages, in our slums and our metropolitan high rises. Whatever the reasons, poverty, social and aspiration, athletic individuals, organizations are just the burden of circumstance. The reality is that our children are straitjacketed. This, my friends, is the new Indian reality in our villages. ఇప్పుడు ఒక విలేజెసే కాకుండా స్లమ్స్ అండ్ అవర్ మెట్రోపాలిటన్ అన్నీ కూడా గ్రామాలు కానీ పట్టణాలు కానీ సిటీలు కానీ ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా పిల్లలు ఆట ఆడుకోవడం లేదు. మానసికంగా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏ ఒక్క పిల్లలు కూడా ఇప్పుడు విలేజ్లలో కానీ టౌన్లలో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా వీధుల్లో ఈ వర్షం వచ్చినప్పుడు ఆడుకోవట్లేదు అని చెప్తున్నమాట. వాట్ ఎవర్ ద రీజన్, కారణం ఏదేమైనప్పటికీ పావర్టీ పేదరికం కావచ్చు, సోషల్ ఆస్పిరేషన్ అంటే సమాజంలో వచ్చిన మార్పులు కావచ్చు, apathetic ఇండివిజువల్స్ ఉదాసీనత కావచ్చు, అండ్ ఆర్గనైజేషన్ ఆర్ జస్ట్ ద బర్డెన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ సమాజంలో వచ్చిన మార్పులు కావచ్చు, సమాజంలో వచ్చిన పరిస్థితులు కావచ్చు. ద రియాలిటీ ఈజ్ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రెయిట్ జాకెటెడ్. ఇలా చేయడం వల్ల, ఈ మార్పుల వల్ల ఎప్పుడైతే పిల్లలు వర్షంలో మానసికంగా ప్రశాంతంగా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా వాళ్ళు డ్యాన్స్ చేయకున్నట్లయితే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఎదగలేదు. ది రియాలిటీ ఇస్ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రెయిట్ జాకెటెడ్. స్ట్రెయిట్ జాకెటెడ్ అంటే స్టాప్ ఫ్రమ్ ద గ్రోయింగ్. వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదల అనేది ఆగిపోతుంది, అంత న్యాచురల్ గా సహసిద్ధంగా ఎదగదు అని మన అజిత్ రెడ్డి తెలియజేస్తున్నాడు.